అసెంబ్లీలా ప్రతిపక్షం లీడర్లు ఏమన్లొల్లి చేసిండ్రు. రైతుల బ్యాంకులోను ఒక్కటే పరి మాఫీ చేయాలి అని పట్టుబడితే అధికార పార్టీలు వాళ్ళ నౌతలకి పంపిండ్రు. ఒక్కటే పరి లోన్ మాఫీ చేసుడంటే కట్కొత్తి పంకచాలు చేసుడు కాదు అని చెప్పిండ్రు. కానీ సర్కార్ ఒక్కటే పరి లోన్ మాఫీ చేస్తామని చెప్పి చేస్తే పేరుంటదా, ఏదో అనుకున్నట్టు ఉంటది. గందుకే సప్పు లేకుండా సక్కర పోసే వార్త చెప్పింది. వ్యవసాయదారులు మీరు ఫుల్ ఖుషి అయ్యే ముచ్చటిది. మంచిగి నుండ్రి, మీ బ్యాంకు రుణం మొత్తం ఒక్కపారే కట్టేస్తుందట సర్కార్. ప్రతిపక్షపుల లడాయి రైతులు బల్మీట్కి జీవి తీసుకునుడు చూసి ఈ నిర్ణయం చేసినట్టున్నారు. రుణమాఫీ విషయంలో కూడా మిగతా 8,000 కోట్ల రూపాయలు ఏదైతే 50% కట్టాల్సింది ఉందో ఆ ప్రక్రియ కొనసాగుతుంది. త్వరలోనే పూర్తి చేస్తాం. మొదలు 4 వాయిదాలల్లా ₹1,00,000 కడతామన్నారు. చెప్పినట్టే పోయినేడు ఓ పావుల మందం, మొన్న ఇంకో పావుల వంతు బ్యాంక్ లోన్ కట్టేసింది సర్కార్. అంటే ఇదివరకే ఆటాన మందం మీ అప్పు తీరినట్టే. ఇక కడమ ఆటాన మందం అప్పును ఒక్కపారే కట్టేస్తామని చెప్పిండు వ్యవసాయ మంత్రి పోచారం సార్. మన ముఖ్యమంత్రి సారు పచ్చపెన్నుతోని కాగితాల మీద సంతకం పెట్టుడే ఆల్చం. సర్కార్ గల్ల పెట్టే తాళం తీసి పైకం పట్టుకపోయి బ్యాంకులల్లా కట్టేస్తారట ఆఫీసర్లు. అందరి కలిపి 8,000 కోట్ల రూపాయలు కట్టేసి బ్యాంకులున్న మీ పాస్బుక్లను మీకు ఇప్పిస్తారన్నట్టు. ఇక మీ బ్యాంకు అప్పురంది కూడా తీరినట్టే కాబట్టి సావుకార్లు పటేళ్ల తన తెచ్చిన అప్పులే ఉంటాయి. ఈ తాప పంటెళ్తే అసలు మిత్తో గడుదురు తీండ్రు గన్ని మీరైతే బల్మీట్కి జీవి తీసుకోకుండ్రే రైతన్నలు.